వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. అహ్మదాబాద్ డ్రీమ్ లైనర్ విమానం కుప్పకూలిన మరుసటి రోజే బ్లాక్ బాక్స్ ను అధికారులు కనుగొన్నారు. బ్లాక్ బాక్స్ విశ్లేషణ కోసం అమెరికా పంపించినట్లు తాజాగా ఊహాగానాలు వెల్లువెడుతున్నాయి. ఈ ఊహాగానాలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తోసిపుచ్చారు. అవన్నీ ఊహాగానాలే. బ్లాక్ బాక్స్ ఇండియాలోనే ఉంది. ప్రస్తుతం దీనిని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో పరిశీలిస్తోంది అని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రమాద స్థలం నుంచి జూన్ 13న బ్లాక్ బాక్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫికీ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించిన హెలికాప్టర్స్ అండ్ స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ సమ్మిట్ 2025 సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్లాక్ బాక్స్ను విదేశాలకు పంపారనేవన్నీ కేవలం ఊహాగానాలే. బ్లాక్ బాక్స్ నుంచి సమాచారాన్ని వెలికి తీయడానికి ఎంత సమయం పడుతుందని విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ఇది సాంకేతిక అంశమని ఏఏఐబి సరైన పద్ధతులను అనుసరించి విచారణ జరుపుతుందని తెలిపారు. ఏఏఐబిని దర్యాప్తు చేయనివ్వండి, పూర్తి ప్రక్రియను అనుసరించనివ్వండి అని ఆయన సూచించారు.